గ్రీటింగ్స్. లెంట్ కాలమునకు స్వాగతం. లెంట్ అనేటువంటి పదం ప్రాచీన ఇంగ్లీష్ లేదా ఆంగ్లో సాక్సన్ పదమైనటువంటి లెంగ్ట్రెన్ నుండి వచ్చింది. ఈ లెంట్ అన్న పదమును మనము పరిశీలన చేసిన యెడల ప్రాథమికంగా లెంట్ అన్న పదమునకు చీల్చు లేదా చిగుర్చు అని అర్థం. ఈ పదం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో అని పరిశీలన చేసిన యెడల వసంతకాలములో ఈ లెంట్ అనేటువంటి మాట పదే పదే అంటూ ఉంటారు. ఈ కాలంలో అనగా లెంట్ లేదా వసంతకాలంలో క్రొత్త లేదా నూతనమైనటువంటి చిగురు రావటం, పూతలు పూయటం, అప్పటి వరకు భూతల్లిలో దాగి ఉన్నటువంటి విత్తనాలు నేలను చీల్చుకొని బయటకు మొక్కలుగా రావటం, ఎదిగి పూత పూయటం, పువ్వులు కాయలుగా మారటం చూస్తాం. ఈ సందర్భంలో మనం అని చెప్పుకోవచ్చు. ఆత్మీయంగా దీనిని పోల్చి లెంట్ అనగా మనిషి యొక్క హృదయములో, వారి యొక్క హృదయాంతరంగంలో దాగి ఉన్నటువంటి దుఃఖము నుండి సంతోషము చీల్చుకొని బయటకు రావటం అని భావిస్తారు. తత్ఫలితంగా ఆత్మీయంగా ఎండిన లేదా బెరడు కట్టినటువంటి ఉన్నటువంటి మన జీవితాల్లో ఉన్నటువంటి బెరడును చీల్చుకొని నూతనమైనటువంటి చిగురులు ఏర్పడందుకై, అంటే ఆధ్యాత్మికమైనటువంటి నూతనత్వం కలగాలని ఈ 40 రోజుల మండల లేదా శ్రమల కాల ధ్యానాలు ఏర్పాటు చేయబడ్డాయి. 40 రోజుల యొక్క శ్రమల కాలం యొక్క చరిత్ర క్రీస్తు శకము దాదాపుగా 130 నుంచి 200 సంవత్సరాల మధ్యకాలంలో జీవించినటువంటి ఆది క్రైస్తవ సంఘపితరుడైనటువంటి ఐరేనియస్ తన యొక్క రచనలో లెంట్ను ఉదహరించి కొన్ని దినాలు ఉపవాసముగా పేర్కొన్నాడు. అనంతరం క్రీస్తు శకము 325 నైసియా అను ప్రాంతంలో కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధ్వర్యములో జరిగినటువంటి ప్రపంచ క్రైస్తవ నైసియా సమావేశములో ఒక మంచి కారణం కొరకు ఇట్టి లెంట్ కాలాన్ని తప్పనిసరిగా నిబంధనగా పాటించాలన్నటువంటి ఒక నిర్ణయము జరిగింది. లెంట్ నీలో మూడుబారినటువంటి ఆశను, నూతనమైనటువంటి ఆశను చిగురింప చేయడానికి ఒక గొప్ప ప్రతీక. దేవుడు నీలో నూతనమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ప్రార్థన పూర్వకంగా పాలు పొందుదాం, దేవుని యొక్క ఆశీస్సులు పొందుదాం. హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ లెంట్.